ప్రభు ఉన్నారా ప్రభుజీ లైన్ లో? జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా అద్భుతమైంది. శుద్ధ భక్తుల లక్షణాలు, క్వాలిటీస్ ఆఫ్ ప్యూర్ డివోటీ. అది మనం ఈరోజు చూద్దాము. సో ముఖ్యంగా లిస్ట్, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. లిస్ట్ మనం ఇవి నా లోపల ఉన్నాయా లేదా, లేకపోతే నెక్స్ట్ లైఫ్ అలా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ లక్షణాలు ప్రాక్టికల్ లైఫ్, నేను నిజ జీవితంలో ఈ మానవ జీవిత అనే ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం, మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు, హైవేలో మనం వెళ్తా ఉంటే ఏం చూపిస్తారు, అక్కడక్కడ మనం ఏ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నామో దాని కిలోమీటర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు. పెద్ద సైన్ బోర్డ్ డిస్ప్లే చేస్తారు, ఫలానా ఊరు ఎన్ని కిలోమీటర్స్, ఫలానా ఊరు ఎన్ని కిలోమీటర్స్, ఫలానా ఊరు ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి ఆరోస్ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు. అదే విధంగా శుద్ధ భక్తుల లక్షణాలు, శుద్ధ భక్తుడికి లైఫ్ లో ఎప్పుడు ద్వేషం, ఎవరిని ద్వేషించడు, అది ఉండదు ఆయన దగ్గర. లైక్ మన మొబైల్లో కొత్త మొబైల్ కొనుక్కుంటాం, సో ఏముంటాయి మొబైల్లో, ఆ మొబైల్కి సంబంధించిన యాప్స్ మాత్రం ఉంటాయి, మిగతా ఏమైనా ఉంటాయా? ఏముండవు. మరి మిగతా యాప్స్ అన్ని డౌన్లోడ్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ పెడతాము, మనకు కావాల్సిన యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాము. అదేవిధంగా శుద్ధ భక్తుడి దగ్గర ద్వేషం అనే యాప్ ఉండదు, ద్వేషించడు ఆయన, దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోదలుచుకోడు. శుద్ధ భక్తుడి దగ్గర ఏముంటుంది? జీవదయ ఉంటుంది. జీవదయ ప్రతి శుద్ధ భక్తుడి దగ్గర ఉండడం జరుగుతుంది. జీవదయ అంటే ఎలా గుర్తించవచ్చు? ఆయన ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్, మిత్రుడిలాగా ఉంటాడు. తర్వాత శుద్ధ భక్తుడికి ఆయనకు నేను యజమానిని అనే యాప్ ఉండదు, యజమానిత్వం అనే యాప్ ఉండదు ఆయనకు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ వర్డే ఉండదు, ఫీలింగ్ ఉండదు. సో లైక్ ఎవరిదైనా మనం రెంట్కుంటాం అనుకోండి, అది వాడుకోవడానికి కొరకే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, కానీ అది నాది, అది అమ్మడానికి పర్మిషన్ ఉండదు. దాంట్లో పర్మనెంట్ మోడిఫికేషన్స్ కానీ పర్మనెంట్ ఏమన్నా కన్స్ట్రక్షన్ చేయడానికి అధికారం ఉండదు టెనెంట్కు. కాబట్టి యజమానిత్వం అక్కడ ఉండదు. తర్వాత అహంకార రహితుడు శుద్ధ భక్తుడు, అహంకారము అనేది ఉండదు. ఎందుకు? ఆయనకు తెలుసు నా ఆకారము ఆత్మ, నా ఆకారము దేహము కాదు. ఎవరైతే తనను దేహంతో పోలుస్తారో వాళ్ళకు అహంకారం ఉంటది. కాబట్టి శుద్ధ భక్తుడికి తెలుసు నేను ఆత్మ, నా యొక్క ప్రైమ్ డ్యూటీ పరం ఆత్మని సేవించడము. తర్వాత ఈ సుఖము దుఃఖం అనేది దేహానికి వస్తాయి, ఆత్మకు సుఖం ఉండదు, నా దుఃఖం ఉండదు. ఎందుకు? ఆత్మ ఆల్ ద టైం భగవంతుడి యొక్క నిత్య సాంగత్యంలో, నిత్య సేవలో ఉంటారు. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ, సపోజ్ మనం ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడితో పాటు గోపబాలులను చూసాం. గోపబాలులకు ఆడుతుంటారు, పాడుతూ ఉంటారు, కష్టాలు రాలేవా? కష్టాలు ఎంతో మంది దుష్ట దుర్మార్గు రాక్షసులు అందరూ వచ్చి పాపం వాళ్ళని ఎంతో ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు భగవంతుడితో ఉన్నారు కాబట్టి ఏ రోజు నా సుఖాన్ని అనుభవించాలి, దుఃఖాన్ని అనుభవించాలి. కేవలము వాళ్ళు అనుభవించిందంతా కూడా పరమానందాన్ని అనుభవించారు. ఆనందం కాదు వాళ్ళు అనుభవించింది, నిత్యము పరమానందంలో ఉండేవాళ్ళు. కాబట్టి నా సుఖ దుఃఖాలు లేని వాళ్ళు. తర్వాత ఎందుకు సుఖ దుఃఖాలు వాళ్ళకు ఉండవంటే అన్నిటి పట్ల సమభావం ఉంటుంది వాళ్ళకు. సహనశీలుడు, సదా సంతృప్తుడు, ఆత్మ నిగ్రహము కలవాడు. సో ఆత్మ నిగ్రహం కలవాడు ఇంద్రియాలను కంట్రోల్ చేస్తాడు.
ఇంద్రియాలనే కంట్రోల్ చేయని వాడు ఆత్మ నిగ్రహం ఉండదు. అర్థమైందా? తర్వాత తన మనస్సు మరియు బుద్ధులను భగవంతుడి యందు లగ్నం చేసినప్పుడు ఆయన భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ఏ విధంగా చేస్తాడు? దృఢ నిశ్చయంతో చేస్తాడు. అది లేనంత వరకు మనం ఓ గుడికి అటాచ్ అవుతాం, ఎప్పుడు డిటాచ్ అవుతామో తెలీదు. ఓ గురువు గారికి అటాచ్ అవుతాం, ఎప్పుడు డిటాచ్ అవుతామో తెలీదు. గురువు గారి సేవ చేస్తూ ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటాం. అది నిజమైనటువంటి మనస్సు బుద్ధులు భగవంతుడి యందు స్థిరపరిచినటువంటి వాడు కాదు. తర్వాత నెక్స్ట్ ఇంకా వీటితో పాటు శుద్ధ భక్తుడి లక్షణాలు. ఆయన దగ్గర ఎవ్వరికి కష్టము కలిగించడు. ఎందుకు? సూర్యుడు ఎవరికైనా కష్టం కల్పిస్తాడా? ప్రతి ఒక్కరికి ఇవ్వడమే తెలుసు సూర్యుడికి, తీసుకోవడం తెలియదు. ఆ విధంగా శుద్ధ భక్తుడు ఎవ్వరిని కష్టపెట్టడు, కష్టం కలిగించడు. ప్లస్ ఆయన ఎవరికి కష్టము కలిగించే నేచరే లేదనుకోండి, ఆయన ఎవరి వల్లైనా కలతకు గురవుతాడా? ఇప్పుడు మనం ఎవరిని మోసం చేయము, ఎవరిని కష్టపెట్టము, ఎవరిని హింసించము. ఇతరులు కూడా మనల్ని హింసిస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో ఎప్పుడు ఇతరులు ఒకవేళ కలత పెట్టినా ఆ కలతలకు అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టినా దేనికి పెడతారు వాళ్ళు ఇబ్బంది? దేహానికి పెడతారు. ఆయన ఆత్మ అన్నప్పుడు ఆ దేహానికి వచ్చేటువంటి సుఖ దుఃఖాలు, కష్టము, హింస ఆయన ఫీల్ కాడు. ఎవరు? శుద్ధ భక్తుడు. సుఖ దుఃఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తుడై ఉండినటువంటి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. భగవంతుడు చెప్తాడు ఇటువంటి లక్షణాలతో ఎవరైతే జీవిస్తారో అతను నాకు మిక్కిలి ప్రియమైన వాడు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా కొన్ని భగవంతుడు ఇక్కడ లక్షణాలు మనకు వాటి ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నారు. భక్తుడిచే ఎవ్వనికి కూడా మనం భక్తుడు అని మనం అనుకుంటున్నామంటే ఎలా గుర్తిస్తారు భక్తుడిని? పెద్ద తిలకం గుండు కొట్టించుకొని పెద్ద హాఫ్ హెడ్ ఫోర్ హెడ్ ఈడ్ వరకు తిలకం పెట్టి పెద్ద కంటిమాలలు వేసి అంచు దోతులు కట్టి పెద్ద మాల అది వేస్తే భక్తుడు కాదండి. అది జస్ట్ బాహ్య భక్తుడు. అంతర్భక్తుడు అంటే ఆయన యొక్క ప్రతి కర్మ, ప్రతి మాట, ప్రతి ఇతరులతో ఆయన బిహేవియర్ లో ఉండాలి. భక్తుడిచే ఎవ్వడికి కూడా ఏం కలగొద్దు? కష్టము కలగొద్దు. ఏ విధమైన కష్టము? వెర్బల్ అంటే మనస వాచ కర్మన. మనసులో కూడా ఇతరుల గురించి చెడు ఆలోచించకూడదు. వాచ వాక్కు ద్వారా ఇతరులకు కష్టం కలిగించొద్దు. తర్వాత తన కర్మ ద్వారా కూడా ఇతరులకు కష్టాన్ని కలిగించదు. ఇతర భక్తులు కాదు, అసలు ఏ జీవికి కూడా కష్టము కలిగించని వాడు భక్తుడు. తర్వాత కష్టం గాని, వేదన గాని, భయం గాని, అసంతృప్తి గాని కలగకూడదు. ఒక భక్తుడు ఇతర జీవులు తన వల్ల నా వేదన, తర్వాత కష్టము, దుఃఖము, అసంతృప్తి వీటిని కలిగించకూడదు. తర్వాత భక్తుడు అందరి పట్ల సర్వ జీవదయ, అందరి పట్ల జీవదయను కలిగి ఉండాలి. ఎలాగైతే చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు ఈ ప్రపంచానికి వచ్చి పూర్వ అవతారాల్లో ప్రతి అవతారంలో భగవంతుడు సంవరించడము దుష్ట దుర్మార్గులను, కానీ కలియుగంలో భగవంతుడు ప్రేమని వితౌట్ ఎనీ హామ్, ఎవరికి హామ్ చేయకుండా ప్రేమని పంచడానికి వచ్చినటువంటి అవతారము. మనం ట్రూ ఫాలోయర్ ఆఫ్ గౌడియ బ్రహ్మమధ్వ గౌడియ సాంప్రదాయం అంటే స్పెషల్ గా తెలుసుకోండి. చైతన్య మహాప్రభు ఫాలోయర్ అంటేనే ప్రేమని పంచడం గాని ప్రేమని తుంచడం కాదు. దయచేసి అటువంటి వాళ్ళు నిజమైన భక్తులు. తర్వాత వన్ వేనే తాను ఇతరుల వల్ల, ఇతరుల యొక్క మాటల వల్ల గాని, ఇతర చేష్టల వల్ల ఎప్పుడు కలతలకు గురికాడు. తర్వాత భగవానుని కృపచే అతడు ఎట్టి బాహ్య క్షోభములచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించి ఉండును. ఏమన్నాడు? భగవానుని కృప ప్రతిదానికి కూడా భగవానుని కృప వల్ల బాహ్య క్షోభం అంటే ఇతరులు మన దేహానికి, లైక్ ఎగ్జాంపుల్ చెప్తారు దీనికి. చైతన్య మహాప్రభు యొక్క అంటే చైతన్య మహాప్రభు యొక్క ఫాలోయర్, చైతన్య మహాప్రభు ప్రేమించేటువంటి భక్తుడు ఎక్కడ? మీ ఊరే, శ్రీకాకుళమో వైజాగ్, ఎవరైనా తన యొక్క ఏమంటారు దాన్ని, కుష్టి వ్యాధి
క్రిమి కీటకాలు తనను వదిలేసి ఆయన అరటిపళ్ళు ఉంటారు. సో తనను వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటాయి క్రిమి కీటకాలు, ఆ పురుగులు. అప్పుడు ఆయన జీవదయ, ఎందుకు ఆ పుండు ఆ జీవులకు ఆహారం అన్నట్టు. ఆయన బాధపడుతున్నాడు, అయ్యో నా నా యొక్క శరీరము మీకు కూడా పనికి రాకుండా పోతుందా, దయచేసి నా శరీరాన్ని యూజ్ చేసుకోండి అని శరీరం నుంచి వెళ్ళిపోతున్నటువంటి క్రిమి కీటకాలను మళ్ళీ తన దగ్గర ఆ పుండు దగ్గర వేసుకుంటా ఉంటాడు. అది నిజమైనటువంటి బాహ్య క్షోభ. భగవంతుడు నన్ను కనికరిస్తలేడు, ఇంత పుండు, ఇంత హింస, ఇంత బాధ ఏంటి అని ఫీల్ అవ్వట్లేదంట. ఇంకా తన పురుగుల్ని తీసి ఆ యొక్క పుష్టి ఆ యొక్క పుండు దగ్గర వేసుకుంటా ఉన్నాడు. సో అటువంటి భక్తుడు నిజమైనటువంటి భగవంతుడి యొక్క కృపని దాంట్లో చూస్తూ ఉంటాడు అన్నట్టు. ఆహా, భగవంతుడు ఎంత కరుణామయుడు, దయామయుడు. నాకు ఇటువంటి రోగం రావడం వల్ల ఒక జీవికి నా దేహం పనికొస్తుంది, లేదంటే నా దేహం దేనికి పనికిరాదు అని ఎప్పుడైతే ఆ భావనతో ఆయన జీవిస్తా ఉన్నాడో, చైతన్య మహాప్రభు స్వయం దేవాది దేవుడు ఆ భగవంతుడు ఆ వాసుదేవ విప్రుని కలవడానికి కూర్మ గ్రామానికి వస్తాడు. కానీ ఆ భగవంతుడి లీల, అద్భుతమైన లీల వచ్చేసరికి ఆయన లేడు. సో చైతన్య మహాప్రభు అందరినీ కలిసి సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన నడవలేడు, చేయలేడు కాబట్టి చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి చాలా రోధిస్తాడు, ఆహా ప్రభు, నేను ఎంత దురదృష్టవంతుణ్ణి, నాకు మీ దర్శన భాగ్యాన్ని చేసుకునేంత అర్హత లేని వాణ్ణి, నేను మీ దర్శన భాగ్యం నోచుకోలేకపోయానని చాలా రోధిస్తా ఉంటే, ఆ రోదన ఆర్తనాదము భగవంతుడి యొక్క చెవిలో పడి ఎంతో దూరం ఇలా చూస్తూ రోధిస్తా ఉన్నాడు ఆయన. సో ఎట్లయితే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అలా అలా సముద్రం దగ్గర మీరు నిలబడితే సముద్రం అటు సైడ్ సూర్యుడు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తా ఉంటుంది. అలా చంద్రుడు పొద్దునపూట అలా వెళ్ళిపోతున్నట్టు సూర్యుడు వస్తున్నట్టు, అలా గౌరచంద్రుడు వెళ్ళిపోతుంటే ఆయన రోధిస్తా ఉంటే భక్తులందరూ సడన్ గా ఆపేస్తాడు చైతన్య మహాప్రభు. యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు సంకీర్తన రివర్స్ వస్తా ఉంటే అందరూ షాక్ అవుతారు, ఏంటి మహాప్రభు మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. సంకీర్తన చేసుకుంటూ వస్తే ఉదయిస్తున్నటువంటి చంద్రుడిలా సూర్యుడిలాగా తేజోవంతమైనటువంటి కాంతి ఆ వాసుదేవ విప్ర దగ్గరకు వస్తా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాసుదేవ విప్ర దగ్గరికి చైతన్య మహాప్రభు వచ్చాడో ఆయన ఆనందానికి అవధులు లేవు. భగవంతుడు గౌరచంద్రుడు నా దగ్గరకు వచ్చాడని ఎప్పుడైతే గట్టిగా ఆ భక్తుని ఆలింగనం చేస్తున్నాడో, టచ్ చేస్తూనే ఆయనకు శరీరానికి ఉన్నటువంటి కుష్టి వ్యాధి మొత్తం నయమైపోతుంది. ఇదే లీల భగవంతుడు కృష్ణ భగవానుడు కుబ్జతో చేస్తాడన్నట్టు. సో కుబ్జ ఎప్పుడైతే భగవంతుడి అడిగిన మేరకు ఆ పేస్ట్ భగవంతుడు కుబ్జకి ఇస్తాడో, కుబ్జని భగవంతుడు ఏం చేస్తాడు, ఒక కాలు కింద పెట్టి తన కాలు దగ్గర ఇలా ఇక్కడ పెట్టి ఇలా అనగానే ఆమె గూని కాస్త స్ట్రైట్ అయిపోయి భగవంతుడి స్పర్శ వల్ల సో ఆమె దేవకన్యలాగా మారిపోతుంది. సో కాబట్టి భగవంతుడి యొక్క కరుణ కటాక్షము కృప ఆ విధంగా ఉంటుంది. వాసుదేవ్ ఇప్పుడు అంటాడు, ప్రభు మీరు నాకు, అప్పుడు అంటాడు, నువ్వు నా కొరకు ఎన్నో కష్టాలను భరించావు, నువ్వు కోరిక ఇంత కష్టంలో, బాధలో, దుఃఖంలో కూడా భగవంతుని నిత్యనేం తలుస్తూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు నువ్వు ఏదైనా కోరుకో అంటే, నువ్వు నిజంగా నాకేమైనా కోర తీర్చాలంటే దయచేసి నాకు తిరిగి కుష్టి వ్యాధి, నేను పూర్వం ఏ స్థితిలో ఉన్నో అదే స్థితిని నాకు ప్రసాదించండి. మా ప్రభు, ఏంటి ఇది ఏమైనా కోరికనా ప్రభు, మీరు ఆల్రెడీ నాకు ఇంత మంచి ఆకారాన్ని ఇస్తే రేపటి నుంచి జనాలందరూ నా చుట్టూ తిరుగుతున్న మహాభక్తుడివి, ఆ భక్తుడివి, ఈ భక్తుడివి, ఇంకా నిన్ను మించిన వాళ్ళు లేడు, ఆహా ఓహో అని చెప్పేసి నీ పట్ల భగవంతుడు ప్రసన్నమైపోయాడు అని నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వద్దు. ఆ కుష్టి రోగం ఉన్నప్పుడు నా దగ్గర ఎప్పుడు వచ్చేవాడు కాదు. నేను ప్రశాంతంగా నీ నామం చేసుకునేవాడిని, నీ నామస్మరణ చేసుకు, ఎందుకు ఎవరి డిస్టర్బెన్స్ లేదు నా దగ్గర. రేపొద్దున నేను ఈ యొక్క అందమైన ఆకారాన్ని మీరు ఇచ్చేసి వెళ్తే తండోపదండాలుగా నా దగ్గరకు వస్తారు. ఇంకా నాకొద్దు, నాకు అహంకారం గర్వం పెరిగిపోతుంది, కాబట్టి నాకు యథాస్థితిగా నాకు అదే రూపాన్ని ఇవ్వండి అని వేడుకు. అది శుద్ధ భక్తుల యొక్క లక్షణము. తర్వాత
వాసన భక్తుడు ఎల్లప్పుడు పూర్తిగా కృష్ణ చైతన్యం నందును భక్తియుక్త సేవ యందును నెలకొని ఉండడిచే అట్టి భౌతిక పరిస్థితులు అతనికి ఎట్టి కలతను కలిగింపజాలవు. సాధారణంగా భౌతిక భావన కలిగిన మానవుడు తన ఇంద్రియ తృప్తికి ఏదేని లభించినచో అమిత ఆనందమును పొందును. ఇతరులు ఇంద్రియ తృప్తికై దేనినైనను పొంది తాను వాటిని పొందనప్పుడు అతడు అసూయతో శోకించును. శత్రువు నుండి దాడి సంభవించుటకు అవకాశం ఉన్నచో అతడు భయగ్రస్తుడగును. ఏదైనా ఒక కార్యమును విజయవంతంగా నిర్వహింపలేకపోయినచో విషాదమునకు గురియగును. ఇట్టి కలతలన్నింటికి అతీతుడైనటువంటి భక్తుడు శ్రీకృష్ణునికి పరమ ప్రియుడు. కాబట్టి మనం ఇతరులతో పోల్చుకుంటా ఉంటాం. నా దగ్గర ఉన్నది ఇతరుల దగ్గర ఏందనుకోని దానికి డబుల్ కావాలనుకుంటా ఉంటాం. వాళ్ళకంటే కొంచెం నాకు ఎక్కువ సో, కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు ఏదొస్తే గూడా దాంతో సంతృప్తి పొందుతాడు. తనకేదైతే ఉందో లేనిది అందుగురించే అతనేం జేస్తా ఉంటాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. భగవంతుడు నా యోగక్షేమాలు చూసుకుంటాడు అనే విశ్వాసంతో భక్తియుక్త సేవ చేస్తాడు. ఎందుకు? తన దగ్గర ఉన్నదాన్ని భగవంతుడు రక్షిస్తాడు. లేనిదాన్ని ఏదైనా నాకు అవసరం అనుకుంటే భగవంతుడే సమకూరుస్తాడు. నాకెందుకు టెన్షన్? ఎట్లయితే చిన్న పిల్లలు ఉంటారు. చాలా చిన్న పిల్లలు. సో, వాళ్ళకు దేనికి టెన్షన్ ఉండదు. ఎందుకు? వాళ్ళు ఏది కావాలన్నా తన తల్లి, తండ్రి చూసుకుంటా ఉంటారు. స్కూల్‌కి వెళ్ళాలా? ఓకే. సో, ఎలా వెళ్తాను అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఆటోలో వెళ్తానా? బండి మీద వెళ్తానా? స్కూల్ డ్రెస్ ఉందా? లేదా? సంబంధం లేదు. బుక్స్ ఉన్నాయా? లేదా? సంబంధం లేదు. కంప్లీట్‌గా డిపెండెన్సీ. వాళ్ళు తల్లిదండ్రి మీద డిపెండ్ అయినట్టు ఎవరైతే శుద్ధ భక్తులుంటారో, వాళ్ళు కేవలం భగవంతుడి మీద డిపెండ్ అయ్యి జీవిస్తా ఉంటారు. వాళ్ళకు మంచి, చెడు, తర్వాత సుఖ దుఃఖాలతో ఆహ్, సంబంధం ఉండదు. ఎందుకు సంబంధం ఎప్పుడు ప్రాబ్లమ్ అయితదంటే, నన్ను నేను దేహంగా పోల్చుకున్నప్పుడు ఎవరన్నా నన్నేమన్నా అన్నారు అంటే, నేను బాధపడతా ఉంటాను. ఒకసారి చాణక్య పండిట్ చాలా మంచి కొటేషన్ చెప్తారన్నట్టు. ఆయన ఏమంటాడంటే, తనని ఎవరన్నా వేలెత్తి చూపి ఆహ్, ఏదన్నా అన్నారు అంటే, ఆయన వాళ్ళకు దండవత్ ప్రణామం జేసి, మీరు అంటే ఈర్ష్య, అసూయతో మన లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపల ఉంటాయి. చెడు గుణాలు ఉండొచ్చు. ఎవరైనా నన్ను నిందిస్తున్నారు. నన్ను ఏమంటారు? ఆహ్, ఆహ్, నా పైన వాళ్ళకు ఈర్ష్య, అసూయతో సో, లేని పోని అన్నీ గూడా పుట్టించి అంటున్నారనుకోండి. అప్పుడు చాణక్య పండిట్ చెప్తాడు, వాళ్ళకు దండవత్ ప్రణామం జేసి, "మీరు మా తల్లి చేసిన మేలు కంటే కూడా మీరు గొప్ప మేలు చేశారండి. సో, మీ మేలుని ఎప్పటికి మర్చిపోను." ఏంటి ఆ మేలంటే, ఆయన మళ్ళీ రిప్లై ఇస్తాడు. సో, మా తల్లి నా యొక్క మురికిని నేను చిన్నగున్నప్పుడు, పాలు తాగుతున్నప్పుడు చిన్నప్పుడు, నా యొక్క మురికిని తన చేత్తో కడిగితే, నా లోపల ఉన్న మురికిని మీరు నాలుకతో కడిగారండి. మీరు మా తల్లి కంటే చాలా గొప్పవారు. అలా మనం పాజిటివ్‌గా మనం ఉన్నప్పుడు, దేనికి కూడా ఎటువంటి కలతలకు గురిగామండి. భార్య అయినా, భర్త అయినా, భర్తని భార్య ఏదైనా అంటుండనుకోండి. సో, ఈ లాజిక్ అరే! మనం ఎట్టి పరిస్థితిలో కలతకు గురి కాదు. ఈ 7 శ్లోకాల యొక్క లక్షణాలు ఎవరైతే తీసుకుంటారో, ఎవ్వరు కూడా స్పెషల్‌గా భార్యాభర్తలు డైవోర్స్ తీసుకోరు. డివోటీస్ కూడా చాలా మంది తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో తెలీదు. ఇది తెలుసుకుంటే చాలు. తర్వాత అన్నదమ్ములు ఫైట్ చేయరు. ఇంకా నైబర్స్ ఫైట్ చేయరు. డివోటీస్ అసలే ఫైట్ చేయరు. డివోటీస్ ఒకవేళ మనస్పర్ధలొచ్చి ఫైట్ చేస్తున్నారంటే, మీరు భగవద్గీతలో 12వ అధ్యాయం అర్థం కాలేదు. కాబట్టి ప్రతిరోజు ఇది పారాయణం అంటే అర్థం చేసుకొని, చదివి అర్థం చేసుకునేటువంటి చాప్టరు. ఎవరైతే ఈ 20 శ్లోకాలు బయాట్ శ్లోక కాదు, తాత్పర్యంతో సహా వస్తుందో అంటే వట్టిగా కొంతమంది రామచిలక గూడా రామ 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 అనమంటే అంటా ఉంటది. తెలియదు దానికి.
కానీ మీనింగ్తో సహా శ్లోకా బైహార్ట్ చేయాలా, తాత్పర్యం చెప్పాలా, అదే విధంగా జీవితాన్ని నడుచుకుంటే గ్యారంటీగా భగవంతుడి యొక్క ప్రియమైన వాళ్ళ లిస్టులో జాయిన్ అయ్యి గోలోక బృందావనం వెళ్ళటం మాత్రం గ్యారంటీ, ఎటువంటి తేడా లేదు. నెక్స్ట్ చెప్తున్నాను, సాధారణ కర్మ విధానములను ఆశ్రయింపని వాడును. ఇంకా శుద్ధ భక్తుడు సాధారణ కర్మలను అంటే ఇతరులకు మంచి సాధారణ కర్మలు, మంచి కర్మలు, చెడు కర్మలు ఉంటాయి. ఓకే, సరే చెడును వదిలేద్దాం. మంచి కర్మలు అంటే మనకు ఆల్రెడీ భక్తి యోగంలో పరోక్షమైనటువంటి కర్మలు, చాలా కష్టపడి పని చేస్తాడు, ఇతరులకు మేలు చేయటము, కొన్నిసార్ల తాను సంపాదించడంలో ఇతరులకు హాని కూడా జరగవచ్చు. మనకు సాధారణ కర్మల్ని అతను ఆశ్రయించడు. లైక్ ఏమన్నా ఎగ్జాంపుల్, కొంతమంది డబ్బున్నాయి విద్యాదానం చేస్తారు, కొంతమందికి డబ్బుంది నీళ్ళ దానం చేస్తారు, కొంతమందికి డబ్బుంటే అనాథాశ్రమాలు కట్టిస్తారు. సో ఇంకా కొంతమందికి అట్లా ఏదన్నా మంచి మాటలు చెప్తా ఉంటారు. సాధారణ కర్మలను ఆశ్రయించడు. తర్వాత పవిత్రుడును, ఆల్ ద టైమ్ దేహాన్ని పవిత్రంగా పెట్టుకుంటాడు, మనసుని పవిత్రంగా పెట్టుకుంటాడు, వాక్కుని పవిత్రంగా పెట్టుకుంటాడు, హృదయాన్ని పవిత్రంగా పెట్టుకుంటాడు. సో తన యొక్క దేహాన్ని దేవాలయంగా మార్చుకుంటాడు, హృదయాన్ని గర్భగుడిగా మార్చుకుంటాడు, తన గృహాన్ని గుడిగా మార్చుకుంటాడు. కాబట్టి తను ఎక్కడ వెళ్తే అక్కడ పవిత్రతని తీసుకొని క్యారీ చేస్తా ఉంటాడు ఆయన. పవిత్రుడు, సమర్థుడు, తర్వాత ప్రతి కార్యాన్ని చేయడంలో సమర్థుడు. ఎప్పుడు సమర్థత అనేది తెలుస్తుందండి? మన కళ మహాభారత యుద్ధంలో అర్జునుడు అందరిని ఓడించాడు కృష్ణుడి కొరకు. అప్పుడు ఆయన అందరికంటే గొప్ప యోధుడుగా సర్టిఫై ఇవ్వడం జరిగింది. అలానే మనకు కూడా భగవంతుడి శుద్ధ భక్తుల ద్వారా సమర్థుడు, ఉదాసీనుడు, సమస్త బాధల నుండి విముక్తుడైన వాడును, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడు. ఏదైనా కావాలనుకుంటే దాని కొరకు తీవ్రం, అన్నింటిని వదిలేసాం, అదొకటే కావాలనుకుంటాం. అలా తీవ్ర కృషి చేయని వాడు. మన తీవ్ర కృషి కేవలం భగవత్ వచనాలను, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి ద్వారా మనకు శాస్త్ర వచనాలను పాటించడానికే తీవ్ర కృషి చేయాలి, కానీ నా సొంతంగా తీవ్ర కృషి చేసేవాడు కాదు. అటువంటి వాడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు అంటున్నాడు. ఎవరైనాను భక్తునకు ధనము అర్పించవచ్చు, కానీ భక్తుడు మాత్రం దాన్ని సంపాదించుటకు ఆరాట పడరాదు. చాలా బ్యూటిఫుల్ పాయింట్. భక్తుడికి ధనం ఇవ్వచ్చు, కానీ ఆ ఆ ధనమే కావాలని చెప్పేసి ఇంకా దాని వెంట పరిగెత్తకూడదు, మాత్రం దాన్ని సంపాదించడానికి ఆరాట పడరాదు. ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ, ఆ సంతృప్తి అంటే ఎలా? దాన్ని భగవత్ సేవకు సమర్పిస్తూ, అప్పుడు మనకు ఆనందం వస్తుంది. భగవంతుడి సేవకు సమర్పించకపోతే నువ్వు మాయా సేవకు సమర్పించాలా, మీ ఆనందం కాస్త నిరానందంగా మారిపోతుంది. భగవానుని కృప కారణంచే అప్రయత్నంగా ధనము లభించినచో అతడు పొంగిపోడు. కొన్నిసార్లు మనము ఏదో చిన్న బిజినెస్ చేస్తాము, దాంట్లో అనుకోకుండా చాలా డబ్బు వస్తుంది. దానివల్ల ఇది నా కష్టాయితం, నేను ఇది చేసిన అది చేసిన, నా తెలివితేటలని పొంగిపోడతను. సహజంగా భక్తుడు దినమును కనీసం 2 సార్లు స్నానం చేయించు భక్తియుక్త సేవ కొరకు తెల్లవారుజాముననే నిద్ర లేచును. ఇక్కడ కూడా చెప్తున్నాను, నిద్ర లేచును. ఆ విధంగా అతడు అంతరమునందును బాహ్యమునందు కూడా సహజంగానే శుచిని కలిగి ఉండును. అంతర్బాహ్య క్లీన్లీనెస్ ఉండాల, శుచి ఉండాల. జీవితపు సమస్త కర్మల సారమంతటిని పూర్తిగా ఎరిగి ఉండుట చేతను, ప్రామాణిక శాస్త్రములందు విశ్వాసం కలిగి ఉండుట చేతను భక్తుడు ఎల్లప్పుడూ సర్వ సమర్థుడై ఉండును. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనకు భక్తుడు ఎల్లప్పుడు సర్వ సమర్థుడు. సర్వ సమర్థత ఎలా వస్తుంది? మనకు ఆచార్యుల యొక్క కృప వల్ల. ఆచార్యులు ఏది చెప్తే బ్లైండ్ గా వినడానికి ఎవరైతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మనం భగవంతుడి వచనాలను పాటించడానికి ఎస్ మై డియర్ కృష్ణ, ఎస్ మై డియర్ గురు మహారాజ్ అని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకు తప్పకుండా సర్వ సమర్థత వాళ్ళకు వస్తుంది, ఆ పవర్ వస్తుంది, లేకుంటే రాదు. అర్థమైందా? భక్తుడు ఎప్పుడును ఒక ప్రత్యేక పక్షం చేరనందున చింతారహితుడై ఉండును. అతడు సర్వ ఉపాధి నుండి విముక్తుడై ఉండుట చేత ఎన్నడును బాధపడడు. అతడు తన దేహము ఒక ఉపాధి అని తెలిసి ఉన్నందున ఏదేని దేహ బాధలు కలిగినచో అతడు వాటి నుండి అతీతుడై ఉండును.
అదే విధంగా భక్తి యోగ నియమములకు విరుద్ధమైనటువంటి దేని కొరకు అతడు యత్నింపడు. ఇది చాలా ఇంపార్టెంట్. భక్తి యోగ నియమాలకు విరుద్ధము ఎవరైనా వెళ్తున్నారంటే దాన్ని వాళ్ళు పట్టించుకోరు. దానికి దూరంగా ఉంటారు వాళ్ళు. దేని కొరకు అతడు యత్నింపడు. భక్తికి నాకు ఆటంకం కలుగుతుంది. ఈరోజే మా ఆఫీస్‌లో ఒక పెద్ద సార్ డీజీఎం ఫైనాన్స్ సార్‌తో డిస్కషన్ చేశాం. జస్ట్ చిన్న లంచ్ టైమ్‌లో అట్లా. ప్రసాదం గురించి ఈ వీక్ సాటర్‌డే రోజు తప్పకుండా రండి సార్. లేట్ అవుతదంటే, "పర్వాలేదు సార్ ప్రసాదం గురించి కూడా అన్నా రండి పర్వాలేదు." "అరే! లేట్ వస్తే ఎట్లా?" అంటే, అప్పుడు మహాప్రసాదం నారదుడు, విష్ణు భగవానుడు ఇచ్చిన ప్రసాదము, శివుడు ఆ లీల చెప్తే 100% వస్తానండి అని చెప్పాడు. కాబట్టి మన గురువుగారు ప్రసాదం తీసుకోవడానికి వేసి కాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ ఒక పెద్ద భవంతిని నిర్మించుటకు గొప్ప శక్తి సామర్థ్యాలు అవసరం ఉంటాయి. పెద్ద బిల్డింగ్ కట్టాల. చాలా తెలివితేటలు, శక్తి, సామర్థ్యము, డబ్బు కావాలి. కానీ అట్టి కార్యక్రమములు తన భక్తిని పెంపొందించుకొనుటకు లాభకరములు కానిచో పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం. అది కట్టడంలో నామం చేయట్లేదు. పొద్దున్నాక తెల్లందాక పని చేస్తా ఉన్నాం. కానీ నా భక్తంతా నష్టమైపోతుంది. కానీ భక్తుడైన వాడు అట్టి కార్యంలో అంగీకరింపడు. కానీ భగవానునికి మందిరం నిర్మించుటకు అతడు సిద్ధపడును. భగవంతుడి యొక్క మందిరం గురించి డే అండ్ నైట్ కష్టపడండి. తర్వాత మందిరం కడుతూ ఒకవేళ చనిపోయినా గూడా గోలోకం వెళ్ళిపోతాము. కానీ మన యొక్క భవంతి పెద్ద భవంతి కడుతూ చనిపోతే, అయ్యో! నాది కంప్లీట్ కాలేదని మళ్ళీ జన్మిస్తామంట అక్కడే. ఆ భవంతి కంప్లీట్ చేయడానికి కొరకు. కాబట్టి దయచేసి మన దగ్గర డబ్బులుంటే భగవంతుడి మందిరానికి, భగవంతుడి సేవకు మనం అందరికీ ఫస్ట్ ప్రభుజీ నాకు అవకాశం ఇవ్వండి అని టాప్‌లో ఉండడం జరుగుతుంది. కానీ భగవానునికి మందిరం నిర్మించుటకు అతడు సిద్ధపడును. దాని కొరకు అతడు అన్ని రకములైన ఇబ్బందులను సహించును. కానీ తన బంధువుల కొరకు భవనం నిర్మించుటకు యత్నింపడు. బంధువులకు భవనాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేయడు గానీ, భగవంతుడి మందిరానికి, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవకు మాత్రం అందరికంటే ముందుంటాడు. ఎవరు? శుద్ధ భక్తుడు. తర్వాత లాస్ట్ కొంచెం 5 మినిట్స్ చెప్దాం ఇది. ఉప్పొంగుట గాని, దుఃఖించుట గాని తెలియని వాడు. శుద్ధ భక్తుడు నా ఏదన్నా లాభం జరిగినప్పుడు ఉప్పొంగడు, నష్టం జరిగినప్పుడు దుఃఖించడు. లాభం అంటే భౌతికమైన డబ్బులే ఉండొచ్చు, సంపత్తి ఉండొచ్చు. ఎవరన్నా నా లైఫ్‌లో ఒక పార్ట్నర్ లాగా ఎవరైనా కొత్త వాళ్ళు రావచ్చు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ 2 సందర్భాల్లో గూడా అతనికి నా దుఃఖించడం తెలవదు, ఉప్పొంగడం తెలవదు. శోకించుట గాని, వాంఛించుట గాని అంటే నేను ఏదైనా కోరిక ఉంటే గదా! నేను కోరిక తీరనప్పుడు నేను దుఃఖపడతా ఉంటాను. అయిపోయారు ప్రభుజీ. ఓకే. సో, కాబట్టి మనం అప్పుడప్పుడు ఎక్స్‌పెక్ట్ జేస్తా ఉంటాం. ప్రతి ఒక్కరితోని. ఈవెన్ గురువు దగ్గర గూడా ఎక్స్‌పెక్ట్ జేస్తాం. స్వామీజీల దగ్గర గూడా నేను అనుకున్నది వాళ్ళు చెయ్యాలా అనుకుంటా ఉంటాం. అలా మనం కోరుకున్నది పొందవలన ఆరాటం శుద్ధ భక్తుడికుండదు. ఓకే. ఏది వచ్చినా గూడా ఓకే. ఏది రాకుంటే గూడా చాలా ఈజీగా స్పోర్టివ్ మెంటాలిటీతో ఈజీగా తీసుకుంటాడు. అట్లే వారిని పొందనందుకు కలతకు గురికాడు. తన కోరుకున్నది సపోజ్ ఎగ్జాంపుల్ మొన్ననే ప్రోగ్రామ్‌కు చాలా మందిని ఇన్వైట్ చేశాం. సో, కొంతమంది రాలేదు. రాకుంటే బాధపడేది లేదు. వస్తే ఉప్పొంగిపోయేది లేదు. వస్తే భగవత్ కృపకు పాత్రులు. రాకుంటే భగవత్ కృపకు అపాత్రులు. మనమేం చేయగలుగుతాం? ఆ ప్రోగ్రామ్ భగవంతుడిది. రేపు సాటర్‌డే ప్రోగ్రామ్ గూడా భగవత్ కార్యం. అది గూడా ఎవరిది? నిత్యానంద మహాప్రభు యొక్క ఆవిర్భావ తిథిని మనం సెలబ్రేట్ జేస్తున్నాం. దాని కొరకు ఆల్రెడీ మా శర్మ ప్రభుజీ మొట్టమొదటిగా పేరివ్వడం యెస్ ప్రభుజీ నేనొస్తున్నాను. తర్వాత నేనివ్వడం. ఓకే. వస్తే చాలా సంతోషం. భగవంతుడి యొక్క పంచామృతంతో అభిషేకం చేయగలుగుతారు. నెక్స్ట్ డే సండేనే ఉంది. హ్యాపీగా ఇలాంటి ప్రభుపాద చెప్తారు. ప్రతి డే ఉత్సవాలను జేయాలంట. సంవత్సరం కోటి, 6 నెలలకోటి కాదు. ప్రతి డే గూడా భగవంతుడి ఉత్సవాలని మనం చేయొచ్చు. అటువంటిది నెలకోసారి అయితే, వారంకోసారి మస్ట్ చెయ్యండి. అత్యంతమైన ఆనందం, ఆధ్యాత్మిక ఆనందమయ జీవితంలో గడపండి. అది మిమ్మల్ని ఒకరోజు భగవద్ధామానికి చేరుస్తుంది. ఇంగ దాంట్లో మనకి ఇంట్రెస్ట్ లేదు అంటే మన కర్మ ఇగ మనం. తనకు మిక్కిలి ప్రియమైన దాన్ని కోల్పోయినప్పుడు అతడు శోకింపడు. చూసారా? దాని మీనింగ్ ఏంటి? మిక్కిలి ప్రియమైన మిక్కిలి ప్రియమైంది. ఎవరు? శ్రీనివాసాచార్య ఠాకూర్ ఉంటారు గదా! శ్రీవాస్ పండిట్ సారీ. శ్రీవాస్ పండిట్ వాళ్ళ ఇంట్లో
నిత్యం శ్రీవాస్ ఆంగన్ మాయాపూర్‌లో చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభు క్లోజ్ అసోసియేట్స్ రోజు రాత్రికి ఈ టైంకి భజన చేస్తా ఉండేవాళ్ళు. అప్ టు మిడ్‌నైట్ వరకు ఎప్పటి వరకు చేస్తారో తెలీదు. అలా రోజు చేస్తూ చాలా ఆనందంలో ఉండేవాళ్ళు. ఒకరోజు అనుకోకుండా చైతన్య మహాప్రభు రోజులాగానే వచ్చారు. డాన్స్ చేస్తా ఉంటే, కీర్తన చేస్తాడు. ఆ రోజు ఎందుకో ఆ మూడ్ వస్తలేదంట. ఆనందం రావట్లేదంట. సో, కీర్తనలో కూడా అంత టేస్ట్ రావట్లేదు. "ఏమైంది శ్రీవాస్ ఈరోజు ఎందుకో నాకు ఆనందం రావట్లేదు" అంటే, సరే మహాప్రభు బయట చూసొస్తానని వెళ్తే, అక్కడ శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ భార్య ఏడుస్తుందంట. బోరున ఏడుస్తుందంట. "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, "ఏం లేదండి మనకు ఒక్కగానొక కొడుకు పాము గుట్టి చనిపోయాడు. అరే చనిపోతే చనిపోని ఏమయ్యేదుంది రేపు పొద్దున చూసుకుందాం ఆ సంగతి. మహాప్రభువు ఒక్క క్షణకాలం ఆయనకు ఆనందాన్నిస్తే మనకు ఎంతో ఆ! ఆయనకు ఆనందాన్నివ్వడానికి వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. అటువంటి భగవంతుడే మన ఇంట్లోచ్చి భగవద్ నామము కీర్తన చేస్తూ, నృత్యం చేస్తాడు. నువ్వేంటి డిస్టర్బ్ చేస్తావు? సో, ఏడుపు మానేసేయి అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తాడు. మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ కీర్తన ప్రారంభిస్తారు. మహాప్రభుకు ఆనందం రావట్లేదంట. "ఏమైంది శ్రీవాస్" అంటే, "ఏం కాలేదు మహాప్రభు. మనం కంటిన్యూ చేద్దామని" అంటా ఉంటాడు. అప్పుడు అయినా కూడా మహాప్రభు అంటే శ్రీవాస్ ఠాకూర్ యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం అంటే తన కొడుకు చనిపోయినా శోకించట్లేదు శుద్ధ భక్తుడు. వచ్చేసి భగవత్ ప్రీత్యర్థం. భగవంతుడికి అయ్యో! మహాప్రభు నా కొడుకు చనిపోయాడంటే, అంటే దానికి ఎఫెక్ట్ అయినట్టు, ప్రభావితుడైనట్టు. అంటే ఆయన లోపల ఉన్నటువంటి గొప్పతనాన్ని అందరికి చెప్పడానికి వరకు ఆయన అడగటము, మళ్ళీ స్టార్ట్ చేయడము, మళ్ళీ బయటకొచ్చి చూస్తారు. అంటే మనకు భగవంతుడు మన టెస్టింగ్ జరుగుతా ఉంటుంది. అప్పుడు ఆ తల్లికొచ్చి "ఏమైందమ్మా?" అంటే, "నా కొడుకు చనిపోయాడు. నీకేం కావాలంటే ఒక్కగానొక కొడుకు. మీరు భగవంతుడే మీరే స్వయం. మీరు తలుచుకుంటే ఈ సృష్టినే సృష్టిస్తారు, లయం జేస్తారు. నా కొడుకుని రక్షించండి" అంటాడు. ఓకే. కొడుకు పేరుతో పిలవండి అంటాడు. ఆ కొడుకు పేరు పెట్టి పిలవంగానే కళ్ళైతే ఓపెన్ జేసి చూస్తాడు. సో, ఆయనకు జీవమైతే వస్తుంది. కానీ గుర్తుపట్టాడంట ఆ అమ్మని. "అరే! నేను నీ తండ్రిని బాబు" అంటే, "తల్లిని" అంటే, "ఏ తల్లివి నువ్వు" అని అడుగుతాడంట. ఏ తల్లేంటి? అంటే శరీరం అదే గదా! సో, ఆ శరీరంలో కొడుకు పలుకుతున్నాడంటే, "నేను నీ తల్లిని" ఇగో మీ నాన్నగారంటే, అప్పుడాయన ఏ జన్మకు నువ్వు తల్లి. ఆత్మ తిరిగొచ్చినప్పుడు ఈ దేహంతో సంబంధాన్ని కోల్పోయింది గుర్తుపెట్టుకోండి. ఈ దేహ సంబంధం కోల్పోయి పరకాయ ప్రవేశంలో వచ్చింది. కానీ ఎప్పుడైతే ఒకసారి వెళ్ళిపోతే ఆ దేహంతో ఉన్నటువంటి మెమరీ అంతా లాస్. కానీ పలుకుతున్నది ఆత్మ. ఏ జన్మకు నువ్వు తల్లివి అమ్మా అంటే, అరే! ఇంకే జన్మ? ఆమెకు ఐడియా లేదు. నువ్వు ఈ నేను ఇటువంటి ఎంతో మంది తల్లుల్ని, తండ్రుల్ని చూసాను. ఎన్నో జన్మలెత్తాను తల్లి. కాబట్టి నా ప్రయాణాన్ని ఎందుకు డిస్టర్బ్ చేశావు? అప్పుడంటే జ్ఞానోదయం కలిగి, అమ్మా కావాలంటే ఇంక నాకొద్దు. మమ్మల్నే నీ కుమారుల్లాగా జూసుకో అంటే అప్పుడు ఆమె ఆ శోకాన్ని వదిలిపెడుతుంది. కాబట్టి శుద్ధ భక్తులు తనకు మిక్కిలి ప్రియమైన దాన్ని కోల్పోయినప్పుడు శోకించరంట. వాళ్ళ టైం అయింది వాళ్ళెళ్ళిపోతారు. అర్జునుడు తుక గూడా భగవద్గీత తుకారాం బాబా, తుకారాం ఇక్కడ బాబా, సత్యహరిశ్చంద్ర. సో, ఇక్కడ ఆహ్, అర్జునుడు గూడా అభిమన్యుడు చనిపోయినప్పుడు చాలా శోక సముద్రంలో మునిగిపోతాడు. అంటే ఆఫ్‌కోర్స్ నేచురల్‌గా వస్తది. అప్పుడు భగవంతుడు మళ్ళీ జ్ఞానబోధ చేస్తే జ్ఞానబోధ ఎలా? ఆయన గూడా అంతే రక్షించమంటాడు. అప్పుడొచ్చి ఆయన గూడా భగవంతుడు ఏం చెప్పడు. జస్ట్ మళ్ళీ ఆయన చెప్తే ఆయన 12 సంవత్సరాల కొరకు, 14 సంవత్సరాల కొరకు వస్తాడు. అంతే లీల ప్లే జేయడానికి. సోముడి కుమారుడు. సో, కాబట్టి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు అర్జునుడు కూడా జ్ఞానోదయం కలుగుతుంది. కాబట్టి మనం కూడా మన నిజ జీవితంలో ఎంతో ప్రేమిస్తున్నాం కుమారుల్ని. ఓకే. వాళ్ళొక సమయం వచ్చి ఎళ్ళిపోతే కూడా ఇంత కఠోరంగా మనము శోకిస్తూ ఇంక భక్తిని చాలా మంది మానేస్తారండి డివోటీస్. మంచి జ్ఞానులే బ్రహ్మాండ ప్రవచనం ఇస్తారు. వాళ్ళ కుమారుడో, భార్యనో చనిపోయిందనుకో మొత్తం ప్రవచనాలు బంద్, సాధన బంద్, భక్తి బంద్ అన్నీ మానేస్తారు. అది నిజమైనటువంటి భక్తి ఎలా అవుతదండి? ప్రాక్టికల్ భక్తి కాదు. సో, అర్థమైందా? ప్రాక్టికల్‌గా మనం దీనిపై అంత విశ్వాసంతో భక్తి చేయాలి. అట్టి భక్తుడు సర్వ శుభములను, అశుభములను మరియు పాప కార్యములను ఎదుర్కొన్నప్పుడు అతడు వాటికన్నింటికిని అతీతుడై ఉండును. దేవాది దేవుని సంతృప్తికై అతడు అన్ని రకముల కష్టములను అంగీకరించును. భక్తియుక్త సేవా నిర్వహణలో అతనికి ఏదీను ఆటంకము కాజాలదు. అట్టి భక్తుడు శ్రీకృష్ణుని మిక్కిలి ప్రియమైన వాడు. భక్తియుక్త సేవలో ఎప్పుడు గూడా ఎవరు గూడా ఆటంకము రీజన్ చెప్పొద్దంట. చెప్పేది అదే మీనింగ్. భక్తిలో ప్రతి ఆపర్చునిటీని ఆయన ఉపయోగించుకుంటాడు. చాలా ఆనందంగా స్వీకరిస్తాడు. అది తపస్య కష్టమైనా దాన్ని సుఖంగా అనుభవిస్తాడే తప్ప,
కష్టంగా భావించరు. అందుగురించే మన గురువుగారు ఏదన్నా సేవ ఇచ్చారంటే ఎగిరి నన్ను సెలెక్ట్ చేసుకున్నారంటేనే ఇగ దాన్ని మించింది కష్టం అనిపించినా అసలు భక్తిలో కష్టమే ఉండదు. సపోజ్ ప్రభుపాదుల వారు ఒక కంట్రీ నుంచి ఇంకొకరికి, ఇంకో కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి తిరిగేవాళ్ళు. ఈరోజు మాయాపూర్‌లో అంత బాగుందంటే ఇంతింత లావు దోమలుండేవంట. బురద ఉండేదట. ఆ టెంపుల్ ఆ రోజు బృందావనంలో ఎన్నో కష్టాలు పడి బాంబే టెంపుల్ ఎన్నో కష్టాలు పడి టెంపుల్ కట్టడం జరిగింది. కాబట్టి ఉత్తమ భక్తులు భగవంతుడి యొక్క సేవ కొరకు ఎన్నో కష్టాలు పడి మనందరికీ ఇన్ని సుఖాలను ఇంత మంచి ప్రభుపాద్ బుక్ చదివితే ఎంత మనకు కన్విక్షన్ ఒస్తుందండి. ప్రభుపాదే బుక్స్ రాయకపోతే మనం గోలోకం గురించి ఎక్కడ ఆలోచన? మనం ఇంక ఎన్ని లక్షల జన్మలు ఇక్కడే ఆ! పునరపి జననం, పునరపి మరణం దీంట్లో మునిగిపోయేవాళ్ళం. ఏసి వి ఆర్ ఆల్ ద టైమ్ ప్రభుపాద్‌కు మనం రుణపడి ఉన్నాము. కాబట్టి ఏదన్నా ప్రోగ్రామ్ ఉంది అంటే, మనం భక్తియుక్త సేవ ఉందంటే, దానికి అత్యంత ఉత్సాహంతో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి దయచేసి. సో, ఉత్సాహహీనం కాకండి. ఎన్నో కష్టాలు ప్రభు మా ఇంట్లో వాళ్ళ రిస్ట్రిక్షన్ అది ఇది. ప్రేమతో దానికి ఆ సేవలో పాల్గొనడానికి నాకు ఆ సేవ దొరకాలని మనం భగవంతుని ప్రే చేయాలంట. ఓకే. సో, ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री